శారదకు తన కోడళ్ల పరిస్థితి చూసి బాధగా ఉంది. ఇద్దరు కొడుకులు రమేష్, రాములకి పనులు లేకపోవటంతో ఇంట్లోనే ఖాళీగా ఉన్నారు. ఇక ఇంటి భారమంతా కోడలు అనామిక, అంజలిపైనే పడింది. చిన్నా చితకా పనులు చేసి కోడళ్ళిద్దరూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అలా ఒకరోజు, అమ్మా అనామిక, ప్రతిరోజు 2 పూటలే భోజనం చేస్తున్నాం. మన కుటుంబం ఎప్పుడూ ఇలా బ్రతకలేదు. కొడుకులు చేయాల్సిన పని కోడలు చేస్తున్నారు. మీ పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా, బాధగా ఉంది. అత్తయ్య, ఒక చెట్టుకి ఎప్పుడూ ఆకులు అలానే ఉంటాయా? ఉండో కదా. వేసవికాలంలో ఆకులు రాలినా ఆ చెట్టే మళ్ళీ వసంతకాలంలో పచ్చని చిగురుతో వికసిస్తుంది కదా. మనిషి జీవితం కూడా అంతే అత్తయ్య. కష్టాలు, బాధలు ఎప్పుడు అలానే ఉండవు. కష్టం వెంటే సంతోషం, బాధ వెంటే ఆనందం ఉంటుంది. అంతవరకు ఓపిక పట్టాలి, అంతే. ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా. పేదరికంలోనూ సంతోషాన్ని ఎత్తుక్కునే నీలాంటి కోడలున్నంతవరకు ఆ ఇంట్లో ఏ సమస్య ఉండదు. శారద, అనామిక అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అంజలి వస్తుంది. అంజలి వస్తూ వస్తూ మొహం కోపంగా పెట్టి తన అత్తగారిని చూసి సూటీపోటీ మాటలు మాట్లాడటం మొదలుపెట్టింది. అయినా ఈ పెద్దవాళ్ళకి బుద్ధుండాలి కదక్కా. కొడుకులను సరిగా పెంచరు. కోడలపైన భారం వేసేస్తే ఎలా చెప్పు? 4 చివాట్లు పెట్టో, 4 కన్నీళ్లు కార్చో అలా దారిలో పెట్టొచ్చు కదా. ఇలా కోడలతో మాత్రం ఆప్యాయంగా మాట్లాడేది, కొడుకులతో మాత్రం ఏం మాట్లాడకుండా ఉండేది. ఇలా చేస్తే వాళ్ళు పనికెళ్తారనే నమ్మకం నాకు లేదక్కా. ఏంటంజలి, ఏంటా మాటలో? విలువ లేకుండా మాట్లాడబాక. నువ్వు ఆడదానివే, ఆ విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు. అయ్యో, నేనేమన్నానిప్పుడు? ఏదో నా బాధని మా అక్క అనామికకు చెబుతున్నాను, అంతే కదా. అంటే మేము తోడుకోడళ్ళం, ఇట్లా మాట్లాడుకోవడం నీకు ఇష్టం లేదా అత్తయ్య? ఈ మాత్రం స్వేచ్ఛ కూడా మాకు లేదా? అంజలి, ఆవిడ మానసికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆమెను బాధ పెట్టడం తప్పు అంజలి. అందరికీ బాధలుంటాయక్క, మనకి మాత్రం ఉండవు. మనం మనుషులమైతే కదా. అవతల దసరా పండుగ వస్తుంది. పోయిన ఏడాది మనమంతా ఎంత బాగా పండుగ చేసుకున్నాం. దుర్గాదేవి నవరాత్రులు చేసుకున్నాం. ఇప్పుడు చూడు, కనీసం కొత్త బట్టలు కొనటం కూడా కాదు. ఇంట్లో తినడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం. ఇదంతా ఎవరు చేసిన పని చెప్పక్క? అత్త ఏం చేసింది ఇప్పుడు? ఆవిడ అలా అనబాక అంజలి, ఆవిడ తట్టుకోలేదు. చూడక్క, ఇంటి పెద్ద మౌనం ఇంటికే చేటు. ఆవిడలా కొడుకుల్ని ఏమి అనకుండా ఉంటే మాత్రం వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. భార్యలుగా మనం చేయాల్సింది చేస్తున్నాం. వాళ్ళకమ్మగా ఆవిడే ఏదో ఒకటి చెయ్యాలిప్పుడు. సరే అక్క, నేను పనికెళ్తున్నాను, సాయంత్రం వస్తాను. వచ్చేదారిలో ఆ దుర్గమ్మ గుడి దగ్గర ప్రసాదాలు తీసుకుని రా అంజలి. నేను కూడా తీసుకొస్తాను. ఈ రాత్రికి అదే మన వాళ్ళకి భోజనం అవుతుంది. అలాగే అక్క. అలా తోటికోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అంజలి మాట్లాడిన మాటలకి కోపంతో రగిలిపోతూ బద్ధకంగా నిద్రపోతున్న తన కొడుకు రమేష్, రాముల దగ్గరికి వెళ్తుంది. ఇంటి బయట దారికి అటూ ఇటుగా నిద్రపోతూ ఉంటారు కొడుకులిద్దరు. వాళ్ళిద్దరినీ చూసిన శారద, ఒరేయ్ లేవండ్రా, అవతల ఆడాలి కష్టపడుతుంటే మీకు నిద్ర ఎట్టా పడుతుంది? నా కడుపులో చెడబుట్టారు కదరా. చీచి, కాస్త కూడా మీకు జాలి, దయ, పౌరుషం లేవురా. అమ్మా, అలా మాట్లాడుతున్నావంటే ఇప్పుడేమైందని? కాసేపు కూడా మనశ్శాంతిగా నిద్రపోనివ్వా? ఎప్పుడు చూసినా ఇదే నస. ఇంట్లో ఉంటే చాలు, ఎవరో ఒకరు తిడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇదిగో అన్నయ్య, వచ్చే జన్మంటూ ఉంటే ఇదిగో ఈ మగాళ్ళ మాత్రం అస్సలు పుట్టకూడదురా. కనీసం కుక్కగా పుడితే బాగుంటుందిరా. ఏదో ఒక ఇంటికి వెళ్తే తినొచ్చు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవచ్చు. ఇలా తిట్టేవారుండరు, అడిగేవారు ఉండరు. రే, ఆ మాటలేంట్రా? నేను మీ మంచి కోసమేగా చెబుతున్నా. బతికినంతకాలం రాజులాగా బతకాలి. నన్ను చూడకపోయినా పర్వాలేదు, కనీసం మీ భార్యలనైనా చూడండిరా. వెళ్ళేదొక పని తుక్కోండి, పనిచేసి 4 డబ్బులు సంపాదించి మీ భార్యల చేతిలో పెట్టండి. అది కదా బాగుపడే లక్షణం అంటే. అమ్మా, మేం రోజూ పని కోసం చూస్తున్నాం, కానీ ఏ పని దొరకటం లేదు కదమ్మా. మంచి పని దొరికేంత వరకు కాస్త ఓపిగ్గా ఉండాలి. ఇట ఇంట్లో నిద్రపోతా ఉంటే పనులు ఎలా దొరుకుతాయిరా? బయటికి వెళ్తేనే కదా 4 విషయాలు తెలుస్తాయి, 4 డబ్బులు వస్తాయి. అబ్బబ్బా, ఏంటమ్మా నీ నస. ఒరే అన్నయ్య, క్షణం కూడా ఈ ఇంట్లో ఉండద్దు. అలా బయటికి వెళ్ళిపోదాం పదా. ఇక్కడ అసలు మనశ్శాంతి లేదురా. అలా రాము తన అన్నయ్య రమేష్ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. కొడుకులిద్దరినీ చూసి శారద కంటతడి పెట్టుకుంటుంది. ఇక సాయంత్రం ఇద్దరు కోడళ్ళు గుడికెళ్ళి ప్రసాదం పెట్టుకుని ఇంటికి తీసుకొస్తారు. అత్తయ్యా, ఇదిగోండి ప్రసాదం, తినండి అత్తయ్యా. ఎవండి, ఇదిగోండి ప్రసాదం. నాకు కాస్త ఎక్కువగానే ఇవ్వు.
ఈ ప్రసాదం చాలా బాగుంటుంది. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి, ఇదంతా మీకే, తినండి. రే రమేష్, ఇదిగో ప్రసాదం తిను. అలా తోటికోడళ్ళు తెచ్చిన ప్రసాదాన్ని రమేష్, రాము, శారదలు తింటారు. అది తిన్న తర్వాత, అత్తయ్య, మనం దసరా పండుగ చేసుకుందాం. ఎలాగైనా సరే ఈసారి దుర్గాదేవిని పూజిద్దాం అత్తయ్య. మళ్ళాంటాలు గుడికెళ్ళి మొక్కుకోవడం తప్ప ఇంట్లో పూజలు చేసుకోలేం కదమ్మా. పూజలు చెయ్యాలంటే అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలి. ఆ దుర్గా భవానికి నవరాత్రులు పూజలు చేసుకోవాలి. అందుకోసం పూలు, పండ్లు, పలహారాలు, పాలు, ప్రసాదాలు చాలా ఉంటాయమ్మా. వాటన్నిటికీ బోల్ డబ్బు అవుతుంది కదమ్మా. అత్తయ్య, డబ్బుల గురించి ఆలోచిస్తే మనం పండుగ చేసుకోలేం కదా. మన దగ్గర ఉన్న దాంట్లోనే పండుగ చేసుకుందాం. అవునత్తయ్య. ఏంటవును, మనకు అప్పులిచ్చే వాళ్ళెవరూ లేరు. చూశారుగా, ఇలా ప్రసాదాలతో కడుపు నింపుకుంటున్నాం. ఈసారి పండగ చేసుకోపోతే నష్టమేం లేదులే. అయినా ఈ పండుగలంతా డబ్బులున్నప్పుడే చేసుకోవాలి. మనకు అవసరం లేదు. చీ ఆపరా. దసరా పండక్కే ఉన్నంత విశిష్టత ఏ పండగలోనూ ఉండదు. దుర్గమ్మను కొలవడం అంటే కోటి జన్మల పుణ్యం. ఆ పండగ చేసుకోవడం ఒక వారం రా. ఆ దుర్గమ్మకి పూజలు చేయడం అంటే మాటలా? అమ్మా, వీరిద్దరూ ఎవరేం చెప్పి వినిపించుకోబాకండే. దుర్గా పూజ చేసుకుందాం. చాలా సంతోషం అత్తయ్య. ఇప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. దుర్గమ్మ ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటది, కష్టంలో ఉన్నవాళ్ళకి తోడుగా నిలుసుద్ది. అందుకే ఆమెనే మహా కనకదుర్గ, విజయ కనకదుర్గ అంటారు. ఆ మహిషాసురుని వధించి ఆమె మహిషాసుర మర్దినిగా విరాజిల్లుతుంది. ప్రతి ఇంట్లో ఆ దేవి స్వరూపం ఉండాలి. అట్లాంటి తల్లికి పూజలు చేస్తానంటే నేను వద్దంటానా? కాకపోతే పూలు, పండ్లు ఖర్చులు బాగా ఉంటాయని ఆలోచిస్తున్నానమ్మా. పర్వాలేదులే అత్తయ్య, మనకున్న దాంట్లోనే పూజలు చేసుకుందాం. మన పెరట్లో పూలున్నాయి కదా, అవి పూజకి సరిపోతాయిలేండి. అట్టగే కానివ్వండమ్మా. అలా తోటికోడళ్ళిద్దరూ దుర్గాపూజ చెయ్యాలని నిర్ణయించుకుంటారు. శారద కూడా వారికి అనుకూలంగా మాట్లాడుతుంది. ఇక దసరా పండుగ రానే వచ్చింది. ఊరంతా దసరా ఉత్సవాలు వేడుకగా చేసుకుంటూ ఉంటారు. హంగు ఆర్భాటాల మధ్య అందరూ కోలాహలంగా దసరా చేసుకుంటూ ఉంటారు. ఇక శారద ఇంట్లో మాత్రం అంజలి కల్లాపి చల్లితే అనామిక ముగ్గులేస్తుంది. పెరట్లో పూలు కోస్తుంది అంజలి. అనామిక మట్టితోనే దుర్గమ్మ విగ్రహం తయారు చేస్తోంది. ఇక ఆ ఇంట్లో పూజలు మొదలవుతాయి. ఏంటే మీ పైత్యం? మట్టితో విగ్రహం చేయడమేంటి? పెరట్లో పూలు పెట్టడమేంటి? ఇప్పుడు ప్రసాదాలేం చేస్తారు? ఇదిగో నేను తెచ్చాను ప్రసాదాలు. గుడికెళ్ళి ప్రసాదాలు తీసుకొచ్చాను. ఇవి అమ్మవారికి సమర్పిస్తాను. సరిపోయారు. అత్తకు తగ్గ కోడళ్ళు, కోడలకు తగిన అత్త. ఇక దసరా రోజు అనామిక, అంజలిలు దుర్గమ్మను మనసారా పూజిస్తారు. తమ బాధను అమ్మవారికి చెప్పుకుంటూ పూజలు చేస్తారు. అమ్మా దుర్గమ్మ తల్లి, నీవే మాకు రక్ష. మా కుటుంబం ఆర్థికంగా బలపడలేకపోతుంది. కుటుంబంలో కష్టాలు తప్ప ఇంకేం మిగలడం లేదు. అయినా మా శక్తి మేరకి నీకు పూజలు చేస్తున్నాం తల్లి. అమ్మా భవాని, శక్తి స్వరూపిణి, నీ చల్లని దయ మాపై ఉండాలి తల్లి. ఈ ఆకలి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అన్నిటినీ తట్టుకునే శక్తిని మాకివ్వు తల్లి. అలా తోటికోడళ్ళిద్దరూ మనసారా ఆ దుర్గమ్మ తల్లిని వేడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడున్న విగ్రహం నుంచి ఒక వెలుగు ప్రసరిస్తుంది. ఆ వెలుగులో నుంచి దుర్గమ్మ ప్రత్యక్షమవుతుంది. భక్తులారా, నాకు పూజలు, పురస్కారాలు అక్కర్లేదు. ఎక్కడైతే నన్ను మనసారా వేడుకొని పిలుస్తారో అక్కడ నేను వాలిపోతాను. నా బిడ్డలకు ఏ కీడు జరగనివ్వను. మీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేశారు. మీ నోటి నుంచి నా నామాన్ని మనసారా పలికారు. విజయోస్తు. మీకు ఇకపై అన్నీ సవ్యంగా సాగుతాయి. దుర్గమ్మ ప్రత్యక్షమయ్యి అలా వరాలివ్వటంతో అనామిక, అంజలి ఆశ్చర్యపోతారు. కన్నీళ్లు పెట్టుకుని మనసారా దుర్గమ్మ నామాన్ని జపిస్తారు. ఇక దుర్గమ్మ అక్కడి నుంచి మాయమవుతుంది. దుర్గమ్మలా మాయమవ్వగానే ఆమెతో పాటే ఆ వెలుగు కూడా మాయమవుతుంది. వెలుగు మాయమైన మరుక్షణం ఆ ఇంట్లో తినటానికి ఆహార పదార్థాలు, కావాల్సినంత డబ్బులు, మంచి మంచి బట్టలు అన్నీ అక్కడ ప్రత్యక్షమవుతాయి. వాటిని చూసి తోటికోడలిద్దరూ సంతోషిస్తారు. అదంతా చూస్తున్న శారద, రమేష్, రాము షాక్లో ఉండిపోతారు. ఆహా, మీరెంత అదృష్టవంతులమ్మా. పేదరికాన్ని కూడా చూడకుండా ఇట దుర్గాదేవి పూజ చేద్దామని అనుకున్నారు. ఆ తల్లిది దీవెనలు పొందుకున్నారు. ఆ చల్లని దేవత దయ ఉంటే దేన్నైనా సాధించొచ్చత్తయ్య. ఏవండి, ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఆ దేవత కటాక్షించింది. మనకిక ఏది చేసినా విజయం తథ్యమండి. అవునంజలి,
ఇకపై నేను బుద్ధిగా పనిచేసుకుంటాను. మీరెక్కడా పని చేయాల్సిన అవసరం లేదు. ఆ దేవత ఇచ్చిన డబ్బులతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుని బ్రతుకుదాం. మంచి ఆలోచన అమ్మా, అట్టాగే చేసుకుందాం. అలా తోటి కోడళ్ళు తమ భర్తలతో కలిసి కూరగాయలు పండించటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఆ పంట ద్వారా వచ్చే కూరగాయలు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తారు. ఇక దుర్గమ్మ ఆశీస్సులతో ఏ సమస్య రాకుండా ఆ కుటుంబం సంతోషంగా బ్రతుకుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కోవేరపల్లి అనే ఒక చిన్న గ్రామంలో అనామిక, శారద అనే అత్తాకోడలు ఉండేవాళ్ళు. అత్తగారు శారద డబ్బులు లేని కుటుంబం. కోడలు అనామిక మాత్రం బాగా డబ్బున్నమ్మాయి. ఆ కారణంతోనే ఒక పెద్ద హోటల్ని ఏర్పాటు చేసుకుని దర్జాగా కౌంటర్లో కూర్చుంటుంది. ఆమె కింద పనివాళ్లు హోటల్ రన్ చేస్తూ ఉంటారు. అత్తగారికి ఒక హోటల్ ఉంది, కానీ అది రోడ్డు పక్కన చిన్న పాకలో ఉంటుంది. అలా ఎవరికి వాళ్ళు హోటల్ నడుపుకుంటూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అత్తగారు చిన్న ఇంట్లో ఉంటే కోడలు పెద్ద బంగళాలో నివసిస్తూ ఉంటుంది. వాళ్ళ భర్తలు వాళ్లతోనే ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అనామిక తన భర్త రమేష్ ఇద్దరూ పట్నంలో ఉంటున్న అనామిక స్నేహితురాలు పెళ్లికి వెళ్లాల్సొచ్చింది. దానివల్ల 2 రోజుల పాటు హోటల్ని మూసేశారు. అనామిక హోటల్ లేని కారణంగా అక్కడికి వెళ్లే వాళ్ళంతా శారద హోటల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేస్తారు. అక్కడ టిఫిన్ చేసిన వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక వాళ్ళకంటే ఇక్కడే టిఫిన్ చాలా రుచిగా ఉంది. పైగా అక్కడ రేటు కూడా ఎక్కువ, ఇక్కడ రేటు తక్కువ. అనవసరంగా మనం రోజు అక్కడికి వెళ్తున్నాం. నిజమే శంకర్, అనవసరంగా మనం రోజు అక్కడికి వెళ్తున్నాం అని మాట్లాడుకొని టిఫిన్ చేసి శారదకి డబ్బులిచ్చేసి వెళ్ళిపోతారు. ఆ 2 రోజులు అనామిక హోటల్ లేని కారణంగా శారద బిజినెస్ చాలా బాగుంటుంది. ఓ 2 రోజుల తర్వాత యథావిధిగా అనామిక హోటల్ని ప్రారంభిస్తుంది. కానీ అక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గిపోవటంతో తన మనసులో దిగులు పెట్టుకుని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఈరోజు బిజినెస్ సరిగ్గా లేదు, రోజు వచ్చే కస్టమర్లు కూడా రాలేదు అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ పనిచేసే కాంతమ్మ అనామిక దగ్గరికి వస్తుంది. ఆ అమ్మాయి గారు, ఈరోజు మీ అత్తగారి హోటల్ ముందు ఎంతమంది జనం ఉన్నారో తెలుసా? అసలు ఏ రోజు కూడా అంతమందిని చూడలేదు. తెగబడి టిఫిన్లు చేసేస్తున్నారు. ఆ మాట వినగానే అనామిక కంగారు పడిపోతుంది. ఏంటి, ఈగలు తొలుక్కునే హోటల్లో ఇప్పుడు చాలా మంది జనాలు వస్తున్నారా? అదెలా సాధ్యమో నాకేం అర్థం అవట్లేదు. ఆ మాటలు విని అక్కడే పనిచేసేవాడైన రాజయ్య వచ్చి, ఏంటట్ట మాట్లాడుతున్నారు? ఈ హోటల్ 2 రోజులు మూసేసిన దగ్గర నుంచి అక్కడికి జనాలు బాగా వెళ్తున్నారు. పైగా కొబ్బరి చట్నీ చాలా బాగుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంక మన హోటల్ మనం మూసుకోవాల్సిందే. ఆ మాటలు విన్న అనామిక చాలా కోపంగా, నోరు మూసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో, నువ్వు రేపటి నుంచి పనిలోకి రాకు అని కోపంగా అంటుంది. అప్పుడు రాజయ్య, అది కాదమ్మా, వెళ్ళిపో అని మరింత కోపంగా అంటుంది. రాజయ్య అక్కడి నుంచి వెళ్తూ కాంతమ్మతో, వసేయ్, నన్ను బయటికి వెళ్ళమంటుంటే నువ్వు అట్టాగే నిలబడి చూస్తున్నావేంటి? ఇంకా ఎక్కడ పనిచేస్తావా? నోరు మూసుకో, నువ్వు కూడా పదా. నేనే వెళ్తున్నానమ్మా, నా మొగుడికి ఇలువ లేని చోట నేను ఎందుకుంటాను చెప్పు అని ఇద్దరూ బయటికి వెళ్తారు. వాళ్ళిద్దరూ అలా ఇంటికి వెళ్తారు. ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నమ్మకకి బాగా పొగరు పెరిగిపోయింది కదండి. ఉన్న వాస్తవం చెబితే అట్ట మాట్లాడి మిమ్మల్ని బయటికి వెళ్ళంటదేంటి? ఒకప్పుడు అత్త కోడలిద్దరు కలిసి హోటల్ నడిపించారు. అప్పుడు బాగా డబ్బు వచ్చేసరికి ఆమె హోటల్ పెట్టి ఇట్ట చేస్తుంది. డబ్బుందన్న గర్వం పెరిగిందిలే. ఏదో ఒక రోజు వాళ్ళ అత్తగారు డబ్బున్నదిగా మారి అనామికకి బుద్ధొచ్చేలా చేసుద్ది. అసలు ఎందుకండి అత్త కోడలు ఎదురు ఇడిపోయి ఇట హోటల్ పెట్టుకున్నారు? ఉన్నట్టుండి అనామికకి అంత డబ్బు ఎవరిచ్చారు? అదో పెద్ద కథలే. అంత పెద్ద కథలో కాకుండా ఓ చిన్న కథలాగా చెప్పండి. సర్లే, చెప్తా నేను. అత్తాకోడలిద్దరూ చిన్న హోటల్ నడుపుతున్న సమయంలో అనుకోకుండా అనామికకి ఒక పెద్ద లాటరీ తగిలింది. అప్పుడు సురేష్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి అనామికతో, మీకు లాటరీ టికెట్ వచ్చింది కదా, ఆ టికెట్ నాకు ఇస్తే ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. 1,00,00,000 రూపాయలతో పాటు ఇంకొక 1,00,000 అదనంగా ఇస్తాను. కానీ ఎందుకు నాకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏమీ లేదు, నా భార్య సంతోషం కోసం. తను చాలా అదృష్టవంతురాలని ఎప్పుడూ భావిస్తూ ఉంటుంది. అలాగే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే తను ఈ లాటరీ కొనింది. అనుకోకుండా అది మీకొచ్చింది. ఈ విషయం తనకు తెలిస్తే తను చాలా బాధపడుతుందండి. తను దురదృష్టవంతురాలని బాధపడుతుంది. తన బాధ నేను అసలు చూడలేను. అందుకే ఈ టికెట్ నాకు ఇవ్వండి. సరేలే, డబ్బు నాకు ఇచ్చేయండి, ఆ తర్వాత టికెట్ మీరు తీసుకుందురు గాని
అని అనటంతో అతను సరే అని డబ్బు తీసుకొచ్చి అనామికకిచ్చాడు. టికెట్టు అనామిక సురేష్కి ఇచ్చేసింది. అలా పెళ్లం మీద ప్రేమతో ఆ పిచ్చోడు ఆ డబ్బుని అలా ఇచ్చాడు. దాంతో అనామిక పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. అత్తగారిని కూడా కాదు అనుకుని బయటకొచ్చి మంచి బంగ్లా ఏర్పాటు చేసుకుని పెద్ద హోటల్నే పెట్టుకుంది. ఇలా జరిగిన విషయం అంతా చెప్తాడు రాజయ్య. అదంతా విన్న కాంతమ్మ, నిజమే, డబ్బు లాటరీ కొట్టడమే కాకుండా అతని దగ్గర డబ్బు తీసుకుని చాలా మంచి పని చేసింది అనామిక. ఎందుకంటే ఒకవేళ లాటరీలో వచ్చిన డబ్బు ఆ ట్యాక్స్లని ఈ ట్యాక్స్లని పోతాయి కదా, అటు ఏమీ పోకుండా ₹1,00,000 అదనంగా వచ్చాయి. అందుకే కళ్ళు నెత్తికెక్కాయి అని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి అని ఆలోచిస్తూ ఉండగా శారద దగ్గర పని చేద్దామని నిర్ణయించుకుంటారు. ఆ మరుసటి రోజు శారద దగ్గరికి వెళ్లి పని గురించి అడుగుతారు. నాకు కూడా ఇప్పుడు పని చేయడానికి మనుషులు కావాలా, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, ఒక్కదాన్ని చేసుకోలేకపోతున్నాను. ఆ అనామిక ఇచ్చినంత డబ్బు అయితే నేను ఇవ్వలేనులే, కానీ గౌరవం అయితే ఉంటది కదా, అస్సాలమ్మ మాకు అని అనటంతో ఆమె సరే అంటుంది. ఇక వాళ్ళు అక్కడే పనిలో చేరి అక్కడికొచ్చిన వాళ్ళకి టిఫిన్ అందిస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారి హోటల్ బాగా ఫేమస్ అయ్యి బాగా డబ్బు సంపాదిస్తుంది. ఈ కారణంతోనే అనామిక హోటల్ మూసేయాల్సి వస్తుంది. పనివాళ్లు లేకపోవటం, కస్టమర్లందరూ శారద దగ్గరికి వెళ్లటంతో తీవ్ర నష్టపోతుంది అనామిక. అదంతా అవమానంగా భావించిన అనామిక తన భర్తతో ఇలా అంటుంది. ఏవండి, మీ అమ్మ కారణంగా నేను అవమానాల పాలయ్యాను. నా దగ్గర పని వాళ్ళు అక్కడికి వెళ్లారు, కస్టమర్లు కూడా అక్కడికే వెళ్లారు. నేను దీన్ని భరించలేకపోతున్నాను. ఆ హోటల్ని కూల్చేద్దాం అనుకుంటున్నాను. ఆ మాటలకి రమేష్ కోపంగా, ఏం మాట్లాడుతున్నావు అనామిక? కొంచెమైనా అర్థం ఉందా? డబ్బుందన్న పొగరుతో మాట్లాడుతున్నావా? మా అమ్మ కష్టపడి పనిచేసుకుని నన్ను చదివించి ఒక స్థాయిలో ఉంచింది. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావు. మా అమ్మ వాళ్ళని కూడా కాదనుకొని నీతో పాటు కలిసి నివసిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఆధారం లేకుండా చేయాలనుకుంటున్నావా? నీ తిక్క కుదిరిస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్లి తన తల్లికి జరిగిన విషయం అంతా చెప్తాడు. ఆమె బాధగా, అట్టాగే బాబు, ఎందుకు తను ఇబ్బంది పెడతావు? నేను రేపటి నుంచి హోటల్ తెరవనులే, తనని హోటల్ పెట్టుకోమని చెప్పు. అమ్మా, ఇప్పటికీ అది బాగా డబ్బుందని పొగరు చూపిస్తుంది. ఇప్పుడు గనక నువ్వు ఇలా చేస్తే దాని పొగరు ఇంకా తలకెక్కుతుంది. అలా కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అని రమేష్ అంటాడు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి శారదా హోటల్ అనామిక హోటల్ ఉన్న స్థలానికి మారిపోయింది. హోటల్ మాత్రమే మారింది, రుచి మాత్రం అలాగే ఉంటుంది. మీరు ఎప్పటిలాగే అక్కడికి వచ్చి శారదా వాళ్ళని ఆదరిస్తారని ప్రార్థిస్తున్నాం అని ఆటోలో అనౌన్స్మెంట్ వస్తుంది. అదంతా విన్న వాళ్ళందరూ అలాగే అక్కడికి వెళ్తూ ఉంటారు. అది చూసిన అనామిక తన భర్తతో, మీరిలాంటి పని చేస్తారని అసలు అనుకోలేదు. నా అనుమతి లేకుండా నా హోటల్లో ఆమెకెలా ఇస్తారు? ఇంకొక మాట మాట్లాడావంటే చెంప పగలగొడతాను. ఆ స్థలం నా పేరు మీదుంది. నువ్వు హోటల్ కట్టుకున్నావు అంతే. దానికి బదులు నువ్వు మా అమ్మా నాన్నలకి నన్ను దూరంగా ఉంచినందువల్ల చెల్లుకు చెల్లు, ఏం చేస్తావో చేసుకో అని మాట్లాడడంతో ఏమీ చేయలేక అనామిక అలా ఉండిపోతుంది. ఆ మరుసటి రోజు నుంచి అత్తగారి పెట్టిన స్థలంలో హోటల్ పెట్టుకుంటుంది. ఈగలు దోలుకుంటూ ఉంటుంది. అది చూసిన రమేష్ ఇలా అంటాడు. ఓడలు బండ్లవటం, బండ్లు ఓడలవటం అంటే ఇదే అనుకుంటా. గర్వం నెత్తికెక్కితే వాళ్ళు ఏ స్థాయి నుంచి గొప్ప స్థాయికి చేరారో తెలియాలంటే వాళ్ళు మళ్లీ తిరిగి ఆ స్థాయికి వెళ్తేనే వాళ్ళ గర్వం తగ్గుతుంది. ఇప్పుడు నా భార్య గర్వం కూడా పూర్తిగా తగ్గింది అని రమేష్ అక్కడున్న పని వాళ్లతో అంటాడు. వాళ్ళు కూడా మంచి పని చేశారు బాబు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పటికైనా అనామిక తన తప్పు తెలుసుకొని అత్తగారితో కలిసి మళ్లీ హోటల్లో ఉంటుందని భర్త భావిస్తూ ఉంటాడు. అలాగే జరగాలని కోరుకుంటాడు. మనం కూడా అదే జరగాలని కోరుకుందాం. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.